సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఓ వినాయక విగ్రహం వద్ద ఎంపీ రఘునందనరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఉత్సవ సభ్యుల ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. మద్యం మత్తులో పోలీసులపై దాడికి యత్నించిన ముగ్గురిని బోరబండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరానగర్లో రవి అనే వ్యక్తి మొగలయ్య అనే వ్యక్తి వద్ద ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. దీంతో మొగలయ్య అన్న కొడుకు బంధువులు రవితో గొడవ పడ్డారు. ఘటనపై రవి పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో వారు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. కేటీఆర్తో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బాల్కా సుమన్, గోవల వాలరాజు మరి జనార్దన్ రెడ్డి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జెడ్పీ రోడ్లోని హెచ్పీ పెట్రోల్ బంకులో మోసం బట్టబయలైంది. పెట్రోల్లో నీరు రావడంతో వాహనదారులు ఆశ్చర్యపోయారు. బంక్ యజమాని చంద్రశేఖర్ను ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించాడని వాహనదారులు చెబుతున్నారు. పెట్రోల్ బంకుకు సీజ్ చేసి నష్టపరిహారం చెల్లించాలని బంకు వద్ద ఆందోళన చేపట్టారు వాహనదారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏఓబీ నుంచి తమిళనాడుకు అంబులెన్స్లో గంజాయి తరలిస్తున్నారు. మార్గం మధ్యలో రామవరం వద్ద అంబులెన్స్ టైర్ పంచర్ అయింది. అంబులెన్స్ డ్రైవర్కు స్థానిక యువత టైర్ మార్చేందుకు సహాయం చేశారు. అనుమానంతో అంబులెన్స్ డోర్ ఓపెన్ చేయగా గంజాయి లభ్యమైంది. యువకుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ హబ్సిగూడలో లారీ బీభత్సం సృష్టించింది. నాచారం వెళ్లే ప్రధాన రహదారిపై హెచ్పీ గ్యాస్ లారీ చిరు వ్యాపార దుకాణాలపైకి దూసుకెళ్లింది. డ్రైవర్కి ఫిట్స్ రావడంతో లారీ అదుపు తప్పింది. ప్రమాదంలో ఎవరికి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 9వ రోజు హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు సప్తముఖ మహాశక్తిగా దర్శనమిచ్చారు. వరుస సెలవులతో గణనాథుడి వద్దకు భక్తులు పోటెత్తుతున్నారు. భారీగా తరలివస్తున్న సందర్శకులతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. ప్రసాద్ ఐమాక్స్ రూట్లో భారీ కేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.